ఇప్పుడు టెక్నికల్ నుంచి మనం కొంత పొలిటికల్ సైడ్ వద్దాం. ఏసీబీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మొన్న కూడా రేవంత్ రెడ్డి అన్నారు, నేను ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఏసీబీ ప్రభావితం చేసిండు, లేకపోతే మొత్తం అంతా బయట పెట్టిండని అంటారు. నేను త్వరలో చెప్తానన్నారు. ఈడీ కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఎంతవరకు ఏ కేసులో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నది మనం చెప్పలేం, కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి కదా క్లియర్గా. సో ఇప్పుడు ఏసీబీ ఇక్కడ విచారణ చేస్తున్నది, ఈడీ అక్కడ విచారణ చేస్తున్నది. సో ఈడీ ఎంటర్ అయ్యే విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఈడీ నిజంగా కూడా ఒక స్వచ్ఛంద సంస్థలాగా పనిచేయాలి. ఈడీ ఎవరికి అతీతం లేకుండా పనిచేయాలి. ఈడీ ఎంటర్ అయితే ఎందుకు ఎంటర్ అయినావు అని అడిగే అధికారం మనకు లేదు. ఎందుకంటే భారతదేశంలో కావాల్సిందే కూడా భారతదేశంలో ప్రతి దాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని శోధించి ఛేదించి దాని ఉన్న తప్పులను అన్నింటిని కూడా వెలికి తీసి బాధ్యులపైన శిక్ష చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎందుకంటే దాని యొక్క బాధ్యతనే అది. ఎవరైనా ఇలా ఈడీ వచ్చిందని తప్పడానికి మనం ఆస్కారం లేదు, ఎందుకంటే దాని బాధ్యత అది నెరవేరుస్తుంది. అలా వచ్చిన యాంగిల్లో చూసినట్టయితే రాను తేడతలమైందని నేను భావిస్తున్నా. ఓకే, ఐ మే బి కరెక్ట్ ఆర్ రాంగ్ సబ్జెక్టు. ఏం అనుమానం ఉంది? సరే, వాళ్ళు చేస్తారని ఇన్ఫ్లుయెన్స్ ఉందని మనం అనుమానం ఏంటి మీకు? ఏసీబీ ఎక్కడైతే ఇప్పుడు కేసు బుక్ చేయగానే మన ట్విట్టర్ టిల్లు గారు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఒక 10 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిండు. ఢిల్లీకి చక్కర్లు కొట్టి మొర పెట్టుకున్నట్టున్నారు బహుశా. ఎందుకంటే రాజకీయంగా ఏదైనా పాసిబుల్. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఈడీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అధికార పార్టీ కంట్రోల్లోనే ఉంటుంది. అధికారంలో ఏది ఉంటుందో దానికే ఈడీ కంట్రోల్లో ఉంటుంది. ఒరిజినల్గా ఉంటుందని అనుకోవాలి మనం. ఓకే, ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే అంత బ్లండ్కు నేను చెప్పాలి, జనంలో జరుగుతున్న సంఘటనలు అయితే అవే అవపడుతున్నాయి, వీటిని గోచరిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా సిబిఐ కానీ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎట్లయితే ఎంటర్ అవుతుంది, ఎలక్షన్ల కూడా ఎవరి దగ్గరికి ఎంటర్ అవుతుంది, ఇవన్నీ చూసుకున్నట్టయితే వాళ్ళు దాని ద్వారా ఎవరిని లొంగ తీసుకుంటారు. అదేవిధంగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా అలా జైన్ కాగానే, అధికార పార్టీలో జైన్ కాగానే వాళ్ళు ఎట్లా పునీతులు అవుతారు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే అనుమానం రాక తప్పదు ఇవాళ. కాబట్టి ఈయన వెళ్ళిన తర్వాతనే ఇవాళ ఎప్పుడైతే ఏసీబీ స్టార్ట్ అయిందో ఇక్కడ ఈడీ కూడా వచ్చింది. ఈయన పోయి అక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రాజకీయంగా తనను తాను సంరక్షించుకోవడానికి న్యాయపరమైనగా చూసుకుంటే న్యాయస్థానం తన పని చేసుకుపోతుంది కదా. ఏసీబీ మీద ఉన్న ఆరోపణలు కరెక్టా కాదా, ఎంతకాలం స్టే చేయాలి, ఎప్పుడు దీన్ని కొట్టేయాలి అనేది న్యాయస్థానం తనకున్న ఆధారాలను బట్టి దాన్ని బట్టి న్యాయస్థానం తన పని చేసుకుపోతుంది. ఈడీ కూడా ఏంటంటే డీల్ మంజా కించు మంజా, అవసరాన్ని బట్టి రాజకీయంగా ఎవరిని ఎక్కడ పెంచుకోవాలి. సౌత్ ఇండియాలో వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తక్కువ ఉంది. సరే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ జీరో. బీఆర్ఎస్ జీరో. మొన్న ఎంపీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ అనేది జీరో అని తెలిపింది. అయినా ఇంకా వాళ్ళు స్థానికంగా బలపడాలంటే కొంత రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చని అనుమానం నాకు ఉంది. బీజేపీ కూడా టీవీలకు కూడా ఉన్న ఇలా కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పొత్తుకు రమ్మంటారా, మెర్జుకు రమ్మంటారా అని అప్పుడున్న రాజకీయ అవసరాల గురించి. మెర్జంత సినిమా ఉంటుందా అంటే? ఎందుకంటే ఇప్పుడు డేటా వచ్చింది, 600 కోట్లు ఒక ఏడాదిలో వాళ్ళ పార్టీ ఫండ్ కింద వచ్చినాయట. దాదాపు 1000 కోట్ల పైన ఓన్లీ పార్టీ ఫండే ఉంది వాళ్ళకి. చెప్తున్నా, డబ్బుల విషయమైనా లేకపోతే నిర్మాణమైనా అంత ఉంది కదా. అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు అంటున్నా, అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది ఒక అదైపోయింది, శాపం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే కాళేశ్వరం, దాని తర్వాత వచ్చిన ఇప్పుడు ఏసీబీ ఈ కార్ రేసు, దాని తర్వాత ఇప్పుడు మీకు మొన్న దీనిపైన ఏది మన ధరణి భూములు భూముల తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్, ఈ కేసులన్నీ కూడా ఒకటి బయటకు వస్తుంటే దానిలో కూడా వాళ్ళకు గుబులు పట్టుకుంటారు. వాళ్ళకి ఎవరో ఒకరు రెస్క్యూకి రావాలి కదా. ఇవాళ నేను వ్యవస్థలను సంస్థలను నేను తప్పు పడతలేను, కానీ జరుగుతున్న పరిణామాల్లో చూసుకున్నట్టయితే కొంతమేర వారికి ఈడీ కేసు ముందు పెట్టి వాళ్ళ రాజకీయ అవసరాలను తీర్చుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా. అందులో ఇవాళ నేను ఒకటే మాట అంటున్నాను సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి తన అనేక సంవత్సరాలు కోర్టు కేసు వేసిండు. అప్పుడు తీసుకోలే వాళ్ళు. కానీ కవితను కూడా అరెస్ట్ చేయమని చెప్పిన చాలాసార్లు లిక్కర్ కేసులలో చేయలే. వాళ్ళ రాజకీయ అవసరం కొరకే చేసిండు కదా కవితను అరెస్ట్ చేయడంలో. కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాడు, హైకమాండ్ లీడర్స్ మీ వాళ్ళని కూడా, రేవంత్ రెడ్డికి జర చెప్పురు ఇంటలేడు, నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అని. ఉండొచ్చు, నేను కాదు రాజకీయాలు ఇది సాధ్యము అసాధ్యం కాదు. రేవంత్ రెడ్డి అనే రకం కాదు కదా.
మీరే అన్నారు కదా రేవంత్ రెడ్డి వినడం అని చెప్పి. చెప్పలేం. రేవంత్ రెడ్డి వినడం మీరే చెప్పింది కదా. ఒకవేళ వినకపోతే మరి ఈ పాటికి కేసులు బుక్ అయిపోవాలా, లేకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరగాల? కేసులు బుక్ సిరిసిల్ల భూముల మీద మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు? దేని మీద? కేటీఆర్ లేడా? సిరిసిల్లలో భూ కుంభకోణాల మీద, సిరిసిల్ల భూ కుంభకోణాల మీద కూడా దానికి కూడా వస్తున్నాం మేము త్వరలోనే. సిరిసిల్ల భూ కుంభకోణం మీద ఒక తరో ఎంక్వైరీ వస్తుంది ఇప్పుడు. కేటీఆర్ ఉంటాడు అందులో కరెక్ట్గా, అంటే ఒక్కొక్క దాన్ని కూడా తీసుకుంటూ వస్తారు. కేటీఆర్ ప్రత్యక్షంగా ఉంటాడా, పరోక్షంగా ఉంటాడా, ఆయన అనుయాయులు ఉంటారా, ఎవరు ఉంటారు, అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందనే దాన్ని ఆటోమేటిక్గా అల్టిమేట్గా ఎక్కడికి పోతుంది? అధికారుల మీదకి పోతుంది. అధికార దుర్వినియోగం కావాల్సిన అధికారులు ఏం చెప్పాలి? పలానా వాళ్ళు చెప్తేనే చేసినా చెప్పాలి, అంతే కదా. ఓకే. కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు అన్నాడు, నేనే చెప్పినా అన్నాడు, అది కూడా ఆయనే చెప్పాలి కదా. ఏ ఐఏఎస్ కానీ, ఏ ఐపీఎస్ కానీ, ఏ ఆర్డీఓ కానీ ఇంకోళ్ళు చెప్తే చేయరు వాళ్ళ చట్టాన్ని. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నౌకరు కూడా వాళ్ళకి ఇంపార్టెంటే, వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. ఎవరు చట్టాన్ని అతిక్రమించి చేయాలని ఎవరు కోరుకోరు, ఎవరో ఏదో ఒక ఫోర్స్ ఉంటే తప్ప. కాబట్టి ఇప్పుడు సిరిసిల్లలో ఏదైతే 800 నుంచి 1000 ఎకరాల భూభాగతం జరిగిందని మేము అనుకుంటున్నాం. 1000 ఎకరాల 800 నుంచి 1000 ఎకరాల భూభాగతం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంచుమించు నాకు తెలిసిన మేర పేపర్లలో వస్తున్న కథనాల మేర ఇప్పుడున్న కలెక్టర్ గారు ఇంచుమించు 250 నుంచి 300 ఎకరాలు రిట్రీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ రిట్రీవ్ చేసుకున్నారు చట్టపరంగా. ఇంకా మిగిలిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. కొంతమంది అరెస్ట్ కూడా జరిగినాయి, కొంతమంది 3 అరెస్ట్ కూడా జరిగినాయి. వాళ్ళ ఇంకొంతమంది కూడా అరెస్ట్ చేసే ఆస్కారం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు కావచ్చు. ఏదైతే చట్టపరంగా ఓన్లీ రిట్రీవ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకు అనుకున్నప్పుడు రిట్రీవ్ చేసుకుంటారు కావచ్చు వాళ్ళ. అందులో కేటీఆర్ గారు ఉన్నారనుకో, వారు కూడా చట్టానికి ఎవరు అతీతులు కాదు కదా. చట్టానికి మేము కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు. సో ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ మీద కేసులు, భవిష్యత్తు రాజకీయం ఎట్లా మీరు అంచనా వేస్తున్నారు? కేసీఆర్ కుటుంబం పైన ఏదైతే వాళ్ళ అవినీతి అక్రమాల పైన కేసులు నడుస్తున్నాయో ఆ కేసుల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి వారికి వారు ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీతో ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కువ గల్లీలో తిట్టుకునే తప్ప ఢిల్లీలో అంతా వాళ్ళందరూ దోస్తే పోయి కాలు పట్టుకునే వాళ్ళు. కాలు పట్టుకుంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవాళ వాళ్ళకు. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేది ఎప్పుడో పోయింది. అది టీఆర్ఎస్ అనేది ఎప్పుడో పోయింది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు ఎప్పుడో పొడగొట్టుకున్నారు వాళ్ళు. ఇలా బీఆర్ఎస్ఏ ఉన్నది. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ అనేది కూడా ప్రజల మధ్య ఇప్పుడు లేదు ఇక నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. ఆ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రం కొరకే తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైనా కోరుకునేది ఏముంది? వచ్చిన తెలంగాణ బాగుపడాలి, మా బతుకులు బాగుపడాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా బంగారు తెలంగాణ ఉండాలి అని వాళ్ళు అన్నారు. కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఇది ఈ ఓన్లీ అవినీతి తెలంగాణగా మారింది. కాబట్టి దాన్ని నిర్మించుకునే దిశగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి కూడా ఏంది, మేము అందిన కాడికి దోసుకున్నాం, కంచే చేను వేసినట్టు సందంగా అందిన కాడికి దోసుకున్నాం. మేము ఇలా దోచుకున్న దాన్ని మేము సేఫ్గా చేసుకోవాలి. ఇవాళ మా ప్రయత్నం అది. అప్పుడు వెనకడ మనం చూసినాం, మహమ్మద్ గౌరీ, గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా దండయాత్రలు చేసి ఏం చేసినారు? సాధ్యమైనంత వరకు దోచుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇవాళ కూడా వీళ్ళు ఏం చేసినారు? తెలంగాణ ఉద్యమం పేరు మీద దాడి చేసినారు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో రాగానే దోచుకున్న వాళ్ళ కార్యక్రమం ఒకటే, వాళ్ళని తలపించే మాదిరిగా కంచే చేయని వేసిన సందంగా అందిన కాడికి దోచుకున్నారు. ఇలా మీరు చెప్పింది ఇప్పుడు ఇంతకుముందే 1000 కోట్ల పార్టీ ఫండ్ ఉంది. భారతదేశ చరిత్రలో ఇన్ని సంవత్సరాలు అనేక పార్టీలు అనేక రాష్ట్రాల్లో పరిపాలించినాయి, దేశంలో పరిపాలించినాయి. ఏ పార్టీ ఫండ్ కూడా అంత లేదు. ఒక ఏడాది 500 కోట్లు. ఏ పార్టీకి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా. అన్ని రాష్ట్రాల్లో ఆఖరికి వాళ్ళకి పీసీసీ ఆఫీసులు కూడా ఉన్నాయి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసులు కూడా ఉన్నాయి, అట్లనే డిస్టిక్లలో కూడా ఆఫీసులు ఉంటాయి. కానీ వీళ్ళకి ప్రతి చోట కూడా డిస్టిక్లలో ఆఫీసులు ఉన్నాయి, మండలాల ఆఫీసులు పెట్టిన చాలా మందికి సాధ్యమైనంత వరకు అవసరమైతే మండలాల్లో పెట్టినరు. అంతటా కూడా వాళ్ళకి నడిపించుకుంటూ ఆ ఇన్సూరెన్స్ ఏడాదిలో రాజకీయం ఏడాదిలో ఇక్కడ బీఆర్ఎస్ కర్మవడం ఖాయం. 1 yearలోనే 1.5 year లోపల జమిలీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయని అందరు అనుకుంటున్నారు. కాబట్టి నిజంగానే జమిలీ ఎలక్షన్లు వచ్చేది నిజమైనట్టయితే, అది తొందరలో వచ్చేది నిజమైనట్టయితే, ఆ జమిలీ ఎలక్షన్లకు ముందే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దాసోహమని వాళ్ళతో కలవడం ఖాయంగా నేను భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ రెడ్డి గారు. వీలైతే ఆ 1000 కోట్ల కుంభకోణం ఏంటో మనం ప్రజల ముందు చూపించాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర డేటా ఉంటే, 1000 ఎకరాలు డాక్యుమెంట్స్ ఉంటాయి. 1000 ఎకరాలు 1000 ఎకరాలు దగ్గర 200-300 కోట్ల అయిద్దా? ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.